తాజా ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పుంజుకోలేదు, కానీ అనుకున్నదైతే సాధించింది. వైసీపీని గద్దె దించాలన్నది కాంగ్రెస్ టార్గెట్. ఎందుకు అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ కొల్లగొట్టుకుని పోయింది. లీడర్ క్యాడర్ అంతా అటువైపే మళ్లారు. వారంతా వైఎస్ఆర్ భక్తులుగా ఉంటూ జగన్ సీఎం కావాలని తప్పించారు. అలా 10 ఏళ్ల పాటు జగన్తోనే వారు ఉన్నారు. జగన్ సీఎం అయ్యారు. 5 ఏళ్ల పాలన సాగింది. కేడర్ని పట్టించుకోలేదు అన్న విమర్శలు ఒకవైపు ఉంటే, సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్లో చేరి చేయాల్సిన నష్టం వైసీపీకి చేసింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి వైసీపీ ఓడింది. దాంతో కాంగ్రెస్ తొలి విజయం సాధించింది అని అంటున్నారు. ఇక మలి విజయం ఏంటి అంటే వైసీపీ ఓట్ బ్యాంక్ని తమ వైపుకు తిప్పుకోవడం. ఈ కార్యక్రమం కోసం కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది అని టాకు. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లారు. ఆమె కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కలిశారు. ఇది ఆకస్మికంగా కాదు, ఒక వ్యూహం ప్రకారమే జరిగిన సమావేశం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు వైఎస్ఆర్ తనయ మీద విశ్వాసం ఉంచి మరీ ఆమెను పిలిచి భేటీ వేశారు అని విశ్లేషిస్తున్నారు. ఇక ఈ భేటీ సోనియా నివాసంలో జరిగింది. చాలా విషయాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయని అనుకుంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ని పైకి లేపడానికి ఇదే సరైన తరుణం అని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ బలహీనపడింది. పొత్తులతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. దాని సుస్థిర మీద సందేహాలు అనేకంగా ఉన్నాయి. ఇక తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి బలపడింది. వచ్చే ఎన్నికలు 2029లో జరిగినా లేక మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్తో ఉంది అని అంచనా వేస్తున్నారు. అందుకే ఏపీ మీద ఫోకస్ పెడుతున్నారు అని తెలుస్తోంది. ఏపీలో ఓటమి తర్వాత క్రమంగా వైసీపీ వీక్ అవుతుందని, అదే అదునుగా కాంగ్రెస్ దూకుడు పెంచితే పాత కాపులతో పాటు ఇతర నేతలు కూడా కాంగ్రెస్ వైపు వస్తారు అని ఆలోచిస్తున్నారు. ఇక ఏపీలో కొందరు కాంగ్రెస్ నేతలు షర్మిల మీద విమర్శలు చేశారు. సుంకర పద్మశ్రీ అనే మహిళా నేత కూడా షర్మిలను రాజీనామా చేయమని డిమాండ్ చేసింది. కానీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మాత్రం షర్మిల వైపే ఉన్నట్లుగా తాజా భేటీ బట్టి అర్థమవుతోంది. పైగా షర్మిల ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక వైసీపీని గద్దె దించడంతో తన వంతు పాత్ర పోషించారు. ఆ విధంగా సక్సెస్ అయినట్లే ఇప్పుడు ఆమె పీసీసీ చీఫ్గా ఉంటేనే వైసీపీని మరింత వీక్ చేయొచ్చు అన్నదే కాంగ్రెస్ నేతల ఎత్తుగడ. ఇదిలా ఉంటే ఈ సమావేశంపై షర్మిల ట్వీట్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలోని వారి నివాసంలో కలిశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణకు సంబంధించిన ఆసక్తికరమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ, తీరుతన్నులు, ఇతర అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సంపాదించుకోవడమే కాదు, ఒక బలీయమైన శక్తిగా అవతరిస్తుంది. ఈ దిశగా మరిన్ని అడుగులు పడతాయి అన్న విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను అని షర్మిల వివరించారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో షర్మిల ఏపీలో తన రాజకీయ పర్యటనలు చేస్తారు అని అర్థమవుతుంది. అయితే ఆమె ఈసారి వైసీపీ మీద కంటే టీడీపీ కూటమి మీదనే విమర్శలు చేస్తేనే ఏపీలో కాంగ్రెస్ బలపడేందుకు ఆస్కారం ఉంటుంది. మొత్తానికి ఏపీలో వైసీపీకి పక్కలో బల్లెంలా కాంగ్రెస్ పొంచి ఉంది అని అర్థమవుతున్న విషయం.